ఇబ్బందులకు గురైతున్నారు. నేను వచ్చిన తర్వాత మీ జీవితాలలో వెలుగును నింపుతాను, నా పార్టీకి ఓటేయండి. ఇది ఊరు ఊరున వీధి వీధిన డంకా బకాయించి చెప్పినటువంటి మాట. ఎన్నికల తర్వాత ఇప్పుడు 5 నెలలు మాత్రమే గడిచింది. కరెంటు బిల్లులు పెంచినారు. నవంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజల మీద ఆ భారం పడబోతా ఉంది. టోటల్గా 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారము. ఈ సంవత్సరానికి 6,073 కోట్ల రూపాయలు భారం పడింది. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం నిలబెట్టుకుండే తత్వం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. ఎన్నికల కంటే ముందు ఒకలాగా మాట్లాడడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొకలాంటి పాలన చేయడం అన్నది నీకు మాత్రమే చెల్లు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలకు ఏవైతే నువ్వు వాగ్దానం చేసి ఓటేయించుకొని అధికారంలోకి వచ్చి నువ్వు సుఖపడతా ఉన్నావో ఆ వాగ్దానాలు నిలబెట్టుకొని ప్రజలను కష్టపెట్టకుండా ఉండమని చెప్పి మేము ఆయన గట్టిగా కోరుతా ఉన్నాం. దున్నపోతు మీద వానబడ్డ సందాననే సామెత ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడున్నా కూడా వాగ్దానాలు చెల్లించకపోవడం, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలలో వెలుగులకు బదులు చీకటి జీవితాలు చేయడం, ఆర్థిక భారాన్ని కల్పించడం పరిపాటైపోయింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో విద్యుత్ ధరలను పెంచకుండా ఉండేదాని కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇంతకుముందు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఉద్యమానికి సంబంధించి బషీర్బాగ్లో జరిగినటువంటి విద్యుత్ దానికోసం జరిగిన బకాయిలో ఏ విధంగా అయితే తీవ్ర స్థాయిలో జరిగిందో ఆ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలు చీకటమయమైపోయే పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నామంటే 164 సీట్లు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారికి. షాక్ కొట్టింది ఆయనకు. ఆయన ఊహించలే. నేను అధికారంలోకి వస్తానని ఊహించలే. ఒకవేళ అధికారంలోకి వస్తామని ఆయన ఊహించినాడేమో నాకు తెలియదు, కానీ ఊహించి ఉండినా 164 సీట్లు ఈ భూ ప్రపంచంలో ఎవడూ ఊహించలే. అది ఏదైనా కారణం కావచ్చు. షాక్ చంద్రబాబు నాయుడుకు. 164 సీట్లు వస్తారే దిగ్భ్రాంతికి లోనైంటాడు. అయితే మరి ఆయనకు 164 సీట్లు ఇచ్చి షాక్ గురి చేసినప్పుడు ఆయన కూడా ప్రజలను షాక్ చేయాలి కదా. అందుకే 167 పైసలు విద్యుత్ ఛార్జీల మీద పెంచి ఆయన కూడా ప్రజలకు కరెంటు షాక్ ఇచ్చినాడు. యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు దగ్గర. అది వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీదనే కాదు, రాష్ట్ర ప్రజల జీవితాల పైన కూడా యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. వాళ్ళ బావమరిది బాలకృష్ణ గారు చెప్పినట్టు బోత్ ఆర్ సేమ్ టు సేమ్ అంటారు చూడ ఆయన సినిమాలో. అట్లా బోత్ ఆర్ ఈక్వల్. ప్రజలైనా సరే వైఎస్ఆర్పి శ్రేణులైనా సరే యాక్షన్కు నా రియాక్షన్ ఉంటుంది. నాకు 164 సీట్లు ఇచ్చినారు, మీకు 167 పైసలు యూనిట్ మీద పెంచుతాను అంటున్నాడు. నా ఊరి ప్రజలకు చెప్తా ఉన్నా, నా ఊరి ప్రజల ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాదాపుగా 170% మంది ఎంత కాలుస్తారు కరెంటునని చూస్తే గనా ఎంత కాలుస్తారని చెప్తే 200 యూనిట్ల దగ్గర నుంచి ఒక 300 యూనిట్ల వరకు కాల్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. 200 యూనిట్ల దగ్గర నుంచి 300 యూనిట్ల వరకు వీళ్ళు కరెంటు 200 యూనిట్లు అయితే దీంతో ధరలు ఇచ్చినారు. ఎంత అనేది 0 నుంచి 30 వరకు అయితే ₹90 తీసుకుంటారు. 0 నుంచి 30 యూనిట్లు కాలిస్తే ₹90 తీసుకుంటారు. 31 నుంచి 75 వరకు అయితే ₹3 తీసుకుంటారు. 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు అయితే ₹4.5 తీసుకుంటారు. 126 నుంచి 225 వరకు అయితే ₹6 తీసుకుంటారు. అంటే ఒక 200 యూనిట్లు కాలిస్తే గన దాదాపు ఒక ₹1000 బిల్లు వస్తుంది. ఇప్పుడు అదే 200 యూనిట్లకు ఇప్పుడు నవంబర్ 1వ తారీఖు నుంచి ఎంత వస్తుంది అంటే కదా ₹67 పెంచితే
350 రూపాయలు 400 రూపాయలు పెరుగుతుంది. 200 యూనిట్లు కాల్చే ప్రతి కుటుంబానికి 400 రూపాయల కరెంటు బిల్లుల మీద భారం అవుతుంది. 400 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, దీపావళి కానుక గ్యాస్ బండ 200 రూపాయలు ప్రయోజనం. ఎట్లా 200 రూపాయలు అంటారా? 3 సిలిండర్లు ఇస్తాడు ఆయన ప్రతి కుటుంబానికి. రేషన్ కార్డు ఉంటే 800 రూపాయలు ఒక గ్యాస్ బండ, 2400 రూపాయలు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్యాస్ ద్వారా కుటుంబానికి మేలు చేసే ఎంత అంటే 2400 రూపాయలు. 12 నెలలకు 2400 రూపాయలు అంటే నెలకు 200 రూపాయలు గ్యాస్ రూపాయన ప్రతి కుటుంబానికి ఆయన ఆదా చేస్తున్నాడు అని దాని అర్థం. ఇది దీపావళి కానుక అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. మరి దీపావళి కానుకగా 200 రూపాయలు మేలు చేసే నీవు, గ్యాస్ బండనిచ్చే నీవు, మరి అదే దీపావళికి కరెంటు బిల్లుల రూపంలో 400 రూపాయలు తీసుకుంటున్నావు అధికంగా. ఇది బండ నెత్తినేసినట్టు కాదా? ప్రజలకు అడుగుతా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు నువ్వు కమలాపురం వచ్చినప్పుడు కూడా చెప్పినావు, నేను బాగా గుర్తు పెట్టుకునే ఆ మాట. ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో జగన్ 100 రూపాయలు తీసుకుంటున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు మీరు. మరి ఈరోజు 200 రూపాయలు గ్యాస్కి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో కరెంటు బిల్లులకు 400 రూపాయలు తీసుకుంటా ఉన్నావు. మరి దీన్ని ఏమనాలా? మరి ఆనాడంతా వ్యంగ్యంగా మాట్లాడినావే, ఆనాడంతా ఒగరమారి ఏడుపులు ప్రజల పక్షాన మాట్లాడినావే, మరి ఈరోజు ఎంత భారమైతుంది ప్రజలకు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచితివి, చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోతివి, కరెంటు బిల్లులు పెంచనని చెప్పి కరెంటు బిల్లులు పెంచితివి, రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకపోతివి, చేనేతలకు ఇస్తానన్న చేనేత 25,000 ఇవ్వకపోతివి, అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కసారి కూడా వాళ్ళకి ఇవ్వకుండా అది ఎగరగొడుతివి. అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చినా కూడా నెలకు 1,200 వస్తుంది ఒక్కొక్క అమ్మకు. నెలకు 1,200 రూపాయలు ఎగరగొట్టిన నీవు గ్యాస్కు 200 రూపాయలు ఇచ్చి నేను గ్యాస్కు పెద్దగా ఇచ్చినాను అని చెప్పుకుంటా ఉన్నావు. ఇది చంద్రబాబు నాయుడు పాలనలో ఉండే మహత్యం. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన మాట ప్రకారం కరెంటు బిల్లులు పెంచకూడదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రాగినాయా పైసా కూడా మీరు కరెంటు బిల్లులు పెంచకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే, ఎటువంటి రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే మీరు భరించాల్సిందే. మీరు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ప్రజలు నమ్మినారు కాబట్టి, ఓహో మాకు కరెంటు బిల్లులు పెంచడేమో, ఓహో మాకు ఈ అమ్మఒడి 2కి ఇస్తాడేమో, 3కి ఇస్తాడేమో, లేకుంటే మాకు 1,500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తాడేమో, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాడేమో, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాడేమో, ఇవన్నీ వాళ్ళు నమ్మినారు, ఆశపడినారు కాబట్టి నీకు ఓటేసినారు. అందుకే ఆ వాగ్దానాలన్నీ నువ్వు నిలబెట్టుకోవాల్సిందే. 5 సంవత్సరాల కాలంలో కరెంటు బిల్లుల మీద ఏ ఒక్క యూనిట్ మీద కూడా రాగినాయా పైసా పెంచకుండా నువ్వు పాలన చేసి తీరాలా. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజల యొక్క నిరసన సెగను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా, ముఖ్యంగా 2 చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రజలకు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడుకు, ఈనాడు జగన్మోహన్ రెడ్డికి, అంటే 2014, 19, 24 ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన సందర్భంలో, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన కాలంలో ఎంత విద్యుత్ మీద బకాయి పెట్టినాడు, ఈ రాష్ట్ర ప్రజల ద్వారా తను చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేక బకాయి పెట్టిపోయిన డబ్బు ఎంత అని చెప్పి ఒకసారి వివరాల్లోకి మనం పోతే, 2014 నుంచి 19 నాటికి ఆయన 56,663 కోట్లు బకాయి పెట్టినాడు. 56,663 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు కరెంటు దానికోసమే. 24% అప్పు యొక్క వృద్ధి రేటు ఆయన కాలంలో అప్పు చేసినది. అదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వచ్చేసరికి 36,303 కోట్లు అప్పు చేసినాడు కరెంటు కోసం. 36,303 కోట్లు బకాయి పెట్టినాడు. ఈయన అప్పు యొక్క వృద్ధి రేటు 7.3. మరి 7.3%తో అప్పును నిలువరించిన వాడు మంచి సమర్థవంతమైన పాలన, లేకుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం ఉండి 24% అప్పును పెంచిన వాడు సమర్థవంతమైనటువంటి పాలన అనేది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను
ఇంకా ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు కోవిడ్ ఉన్నది. కోవిడ్ భయంకరమైనటువంటి రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితి ఉన్నది. అట్టి కోవిడ్ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన కరెంటును అందించగలిగినాడు. ఎప్పుడే కానీ కరెంటుకి ఇబ్బంది చేయలేకపోయినాడు. అధికమైనటువంటి విద్యుత్ బకాయిలు కానీ పెట్టలేదు. అధికమైనటువంటి విద్యుత్ బిల్లులు కూడా పెంచలేదు ఆయన. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కోవిడ్ సమస్య లేదు, బొగ్గు సమస్య లేదు, లేకుంటే బొగ్గు సప్లై చేసేదానికి ఉండే అంతర్జాతీయంగా ఉండే సమస్యలు లేవు. ఆనాటి ఉక్రెయిన్ యుద్ధం లేదు, ఏ సమస్యలు లేవు. మరి ఏ సమస్యలు లేకుండా ఈ సందర్భంలో నువ్వు కరెంటు బిల్లులు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అన్ని సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కరెంటు బిల్లులు పెంచకుండా చివరి వరకు లాస్ట్ 2 సంవత్సరాల వరకు పెంచకుండా పరిపాలన చేయగలిగినాడు? ఇది ఆలోచించమని కూడా మేము కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరెంటు బిల్లులకు సంబంధించి వస్తే దళిత బిడ్డలకు 200 యూనిట్ల వరకు ఉచితం ఇచ్చినాడు. 200 యూనిట్ల వరకు. క్షౌరశాలలకు 150 యూనిట్లు ఉచితం ఇచ్చినాడు. నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచితం ఇచ్చినాడు. ధోబీ ఘాట్లకు ఉచితం చేయగలిగినాడు. చేనేత మగ్గాలుండే వాళ్లకు 100 యూనిట్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఉచితం ఇవ్వగలిగినాడు. మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్తుకు సంబంధించిన బకాయిలే కాకుండా విద్యుత్తుకు సంబంధించినటువంటి మెరుగైన విద్యుత్తును అందించడమే కాకుండా ఇటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చేసిన సహాయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు చెల్లిస్తాడని కూడా మేము బడుగు బలహీన వర్గాలకు అడుగుతా ఉన్నాం. ఒక్కసారి ఆనాటి విద్యుత్తుకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎంత సబ్సిడీ చెల్లించినాడో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎంత చెల్లించినాడని కూడా ఒక్కసారి మనం వివరాలు లెక్కన పోగలిగితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2018 నుంచి 19 వరకు దళిత బిడ్డల కోసం విద్యుత్ మీద చంద్రబాబు నాయుడు చెల్లించినది 235 కోట్ల రూపాయలు. 235 కోట్లు దళిత బిడ్డల కోసం ఆయన చెల్లించిన సబ్సిడీ. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత 22-23 సంవత్సరానికి దళిత బిడ్డల కోసం మేము చెల్లించినది 637 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎక్కడ 235, 637 కోట్ల రూపాయలు. ఏ రూపంలో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 100కు 100% సమర్థవంతమైనటువంటి పాలనే అందించగలిగినాడు. ఈరోజు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు నవంబర్ 1వ తారీఖు వస్తే మీ కరెంటు బిల్లులు వచ్చేదానికంటే 300 నుంచి మీరు వాడే కరెంటు యొక్క యూనిట్ల సంఖ్యను బట్టి 400, 500, 600, 700, 800, 1000 రూపాయలు ఈ చొప్పున కరెంటు బిల్లులు తిరిగి మీకు వస్తాయి. అది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు. మళ్ళీ ఏప్రిల్ నుంచి రేపు 24-25 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ అధిక ధరలకు సంబంధించి మళ్ళా పెరుగుతుంది. అంటే దాదాపుగా 5 సంవత్సరాల కాలములో ముబ్బడిగా కరెంటు బిల్లులు తిరిగి మీకు భారమయ్యే పరిస్థితి ఉంటుందనేది సుస్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మీకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట, ఎన్నికల తర్వాత ఆయన ప్రవర్తించిన పరిపాలన మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తా ఉందనే సత్యాన్ని గుర్తించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా. మరి ఈ సందర్భంలో విద్యుత్ బకాయిలను కానీ విద్యుత్ బిల్లులు పెంచకుండా ఉండేదానికోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే ఉద్యమ నిర్ణయాల పట్ల ప్రజల నుంచి మాకు విశేషమైనటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ, స్పందన మాకు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు ఒక్కసారి గమనించండి, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇస్తానని డబ్బు కానీ, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు కానీ, 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ కానీ, చేనేతలకు ఇచ్చే డబ్బు కానీ ఏ ఒక్కటి కూడా చెల్లించకపోవడం, పైగా 40 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ కానీ చెల్లించకపోవకుండా ఉండడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు విద్యుత్ బకాయిలు పెంచుతా ఉన్నాడు. ఇసుక మీద అధిక ధరలు తెచ్చినాడు. మద్యం అయితే ఏరులై పారుతా ఉంది. వీధి వీధికి 4-5 బెల్ట్ షాపులు. ఒక్కొక్క మున్సిపల్ స్థాయిలో ఒక వార్డు ఉంటే ఆ వార్డులో 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక పంచాయతీలో 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యం వేరులై పారుతా ఉంది. అధిక ధరలకు మద్యం విక్రయిస్తా ఉన్నారు. పేదవాళ్ళు తాగే మందు 100 రూపాయలు అని చెప్పినారు. అది కూడా 100 రూపాయలు కాదు. బెల్ట్ షాపులలో 120, 130 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడే కానీ బెల్ట్ షాపులు నియంత్రించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. పూర్తిగా స్వేచ్ఛను వదిలేసినారు. మద్యమే ఏరులై పారుతా ఉంది. ప్రజల అనారోగ్య పరిస్థితులు అయిపోయి ఉంది. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంది. రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రావు, పోవాల్సిన డబ్బులైతే పోతాయి. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకునే పాలన మాది కాదు.
చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ చేత్తో ఇవ్వకుండా 2 చేతులతో తీసుకుండే పాలన చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. ఇంకా 5 సంవత్సరాలు ఇట్టే గడిస్తే దేవుని దయవలన జమిలీ ఎన్నికలు వస్తే ప్రజల అదృష్టవంతులు బయటపడతారు. జమిలీ ఎన్నికలు జరగకుండా 5 సంవత్సరాలుగానే ఈ పరిపాలన కొనసాగితే ఈ ప్రజలు పూర్తిగా అప్పుల పాలైపోయిస్తుంది. సరైనటువంటి భోజనాన్ని కూడా నోచుకోలేనటువంటి ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే గన చంద్రబాబు నాయుడు గారి పాలనలో మార్పు రావాలి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలు తీవ్రతరం అయ్యి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మంచి పాలన ప్రజలకు అందించేదాని కోసం మేము తీసుకోబోయే ఉద్యమ నిర్ణయాలకు ప్రజల సహాయ సహకారాలు మాకు కావాలని విజ్ఞప్తి చేస్తూ, విద్యుత్ యొక్క ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచకూడదు పెంచకూడదు పెంచకూడదు. అట్టి పెంచే పరిస్థితికి మీరు ఆసన్నమై నవంబర్ 1వ తారీఖున వచ్చిన మొదటి బిల్లు దగ్గర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కుతుంది, కరెంట్ ఆఫీసులు చుట్టుముడుతుంది, ఉద్యమాలను తీవ్రతరం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, వారి జీవితాలు వెలుగు నింపేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శ్రమిస్తాదని చెప్పి మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.
దీపావళి శుభాకాంక్షలతో సోనా విజన్ దీపావళి సేల్. మీరు ఎంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ మళ్ళీ ప్రారంభం. ప్రతి 2000 రూపాయల కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి. 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి అందుకోండి. 0% ఫైనాన్స్ ఇంకా క్రెడిట్ కార్డ్ మరియు ఫైనాన్స్ కొనుగోలుపై 20% వరకు క్యాష్ బ్యాక్. సోనా విజన్ దీపావళి సేల్. సోనా విజన్ దీపావళి సేల్. In this episode, we talk about the 21st Animal Census 2024. We also talk about Enforcement Directorate's investigation into its probe into the illegal sale of tickets for concerts by British rock band Coldplay and singer and actor Diljit Dosanjh. But first, we talk about India and China's border standoff. Hi, I am Niharika Nanda and you are listening to 3 Things, the Indian Express news show. On 21st October, Foreign Secretary Vikram Misri said that after a 4.5-year-long standoff between India and China, New Delhi and Beijing have finally agreed on a disengagement plan on the line of actual control where 50 to 60,000 troops have been stationed on both the sides. After multiple diplomatic and military negotiations at a number of forums, the two nations have made a decision regarding the issue. Misri said, quote, "Agreement has been arrived at on patrolling arrangements along the line of actual control LAC in the India-China border areas leading to disengagement and a resolution of the issues that had arisen in these areas in 2020 and we will be taking the next steps on this." Unquote. To understand what this means for India and China's bilateral relations and future, we have Indian Express's Diplomatic Affairs editor Shubhajit Roy joining us. Shubhajit, can you tell us what led to this sudden decision by both the countries? Well, in the last few months, there was sort of negotiations that were going on. Obviously, the negotiations have been going on for the last 2 years. The border standoff started in April, May 2020. And till September 2022, the Indian and Chinese diplomatic and military negotiators were able to resolve, to some extent, the face-off situation in 4 or 5 areas. But there were 2 areas which predated this particular border standoff, and they were in Depsang and Demchok in eastern Ladakh. And those were tricky because the Chinese side never wanted to acknowledge the fact that they are sort of part of this particular border standoff. And these were referred to as legacy issues, essentially something that has happened pre-April, May 2020. So essentially what had happened was Indian patrolling parties, Indian troops, were not able to go to some of these patrolling points at the LAC, at the line of actual control, which is the India-China border. And the Chinese were blocking those patrolling parties. So what happened was the Indian side and the Chinese side were negotiating to reopen those patrolling routes. And India was insistent for the last 2 years. The momentum in the negotiations really picked up in the last few months, as we understand. And it really, in the last few weeks, the negotiators were able to arrive at an agreement. As Foreign Secretary Vikram Misri said that, the two sides have reached an agreement on the patrolling arrangements. So that was how this particular, agreement was arrived at. And if we go back a little, why did this entire standoff happen to begin with back in 2020? Yeah, that's a great question, Niharika. So, well, obviously the Chinese motivation is not known very accurately, but the analysis has been that the Chinese have been trying to sort of get their troops along the line of actual control. And the Indian side has also been trying to project strength at the line of actual control in the last several years. And the Indian infrastructure leading up to the line of actual controls have considerably improved in the last 10-15 years. And because of that, India is able to patrol much more effectively, much more regularly at the LAC, which may not have been the case before. Well, the Chinese were already doing it. So the face-offs became more frequent.
and the Chinese wanted to now project strength. So in the month of April 2020, the Chinese actually moved a lot of troops at the line of actual control. At that point of time, the impression or the information that was conveyed by the Chinese PLA, which is their army, to the Indian forces was that it was a routine exercise by the Chinese. But as it turned out, that the buildup was much higher than what a routine exercise would entail, and these troops sort of after the exercises never left. In fact, they stayed put, and in fact, they were at some points at very close proximity with their line of actual control. And that's where the border standoff began in early April of 2020 and early May of 2020, which led to essentially there were some clashes which are very bloody in June 2020. Right. And what did India's Army Chief General have to say about this development?